హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అండ్ ఈ రోజు మనం రియాక్ట్ అవుతున్నాం సహనా సహనా సాంగ్ పైన అయితే ఫ్రమ్ రాజా సాబ్. సో దీనిలో క్యాస్ట్ అయితే మన ప్రభాస్ గారు అండ్ నిధి అగర్వాల్ గారు ఇంకా 2 హీరోయిన్స్ ఇది ఉన్నారు. సో ఇంకా దీన్ని డైరెక్ట్ చేయబోయింది మన మారుతి గారు. ఇంకా దీనికి మ్యూజిక్ అయితే మన తమ్మన్ గారు అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ సాంగ్ వచ్చింది, అది ఓకేగా ఉంటుంది. దీని ప్రోమో కూడా రిలీజ్ అయింది, చాలా బాగా అనిపించింది. అది ఒక మెలోడీ లాగా. సో చూద్దాం ఇది ఎలా ఉండబోతుందో సాంగ్ అయితే. లెట్స్ గో. పీపుల్ గిటార్ బీజిఎం, అమస్ మ్యూజికల్, లొకేషన్ చాలా బాగుంది. ఖైదీ నెంబర్ 150 ఆ లొకేషన్ డాన్స్ లో. ఓకే, కలర్స్ బాగున్నాయి. ఓ ఏమన్నారా? వేరే హీరోయిన్ చాలా బాగుంది చూడు, దాని మొదల్లో అసలు చిరునవ్వే లేదు. అసలు ఏం రా హీరోయిన్ ఎట్లుండదు. హీరో చూడరా, చూడు రియాక్షన్ ఉందా దాని మొదల్లో. అసలు పోయి ఇదే దొరికిందారా వెళ్ళింది. చెప్పులు ఎంత బాగా చేస్తున్నాడు. ముందు సలార్లో కూడా ఏం లుక్ చాలా బాగుంది. ఏం లేదు. స్టెప్ ఎలా ఉందిరా? స్టార్టింగ్ సినిమాలో స్టెప్ ఇచ్చారు కదా. ఊరికే నిలబడి చేసిన చాలు ఊగిపోతారు థియేటర్స్ లో. జయామిని నిలోత్పలని మందగామిని ప్రమద్దీపికా హంసవామిని కదిలే దేవత శ్రీవే శరచంద్రికా ఆ లుక్కే వేరే నిజం. అదే వాళ్ళ బిల్లలో ఉంటుంది ఇది కూడా డ్రెస్. అదే మ్యూజిక్ కూడా చాలా బాగుందిరా. కొంచెం కొత్తగా ఉందా? మెయిన్గా ప్రభాస్ వచ్చేది వేరే అయిపోయినా అప్పుడే సో సాంగ్ అయితే చాలా బాగుంది నిజంగానే. నాకైతే ప్రభాస్ లుక్స్ అయితే సూపర్. స్టార్టింగ్ నుంచే బాగున్నాయి లుక్స్ ఏకదమ్ ఉన్నాయి నిజం. అంటే కొత్త లుక్లు 2 వచ్చినాయి. అంటే డ్రెస్సింగ్ లుక్స్ ఆ రెడ్ కలర్ లో అది ఇది వేరే వాళ్ళు ఉంది. ఇంకా నిజం అంటే స్టైల్ కంటే మంచిగా ఉంది. నాకైతే బిల్ల వాయిస్ వస్తున్నాయి. లైక్ అది ఏదో కోడి పెట్టే సాంగ్ దాంట్లో ఉన్నట్టుంది. చాలా బాగుంది ఆ లుక్ అయితే. అందరు ఆ ట్రెండ్ ఫాలో అవుతారు అనుకున్నాం. మళ్ళా ఖచ్చితంగా సినిమాకి వేసుకుని వస్తారు డ్రెస్. సో ఇంకా బాగానే ఉంది. మ్యూజిక్ తమన్నా గారు అయితే దీన్ని చాలా బాగా ఇచ్చారు. మ్యూజిక్ ఫస్ట్ అయితే కొంచెం డిసప్పాయింట్ చేసింది. అది అంటే వెంటనే ఎక్కలేదు, కానీ ఇది ఎక్కేస్తుంది. సో రిపీట్ లో వినొచ్చు సాంగ్ అయితే. ఆ తర్వాత కొన్ని స్టెప్పులు కూడా బాగానే వేయించారు. ఇప్పుడు అదే చెప్తున్నా కదా, ఆ 10 లో వేయించినాడు. మిర్చిలో లాస్ట్ అదే ఎన్ని రోజులు అయ్యా చూసి, ఎన్ని సంవత్సరాలు రా. సో మొత్తం వేయించారు. మాకైతే అన్ని బాగానే అనిపించింది, కానీ హీరోయిన్ ఒకటి డిసప్పాయింట్మెంట్. లైక్ ఇదిగా లేదన్నమాట. అంటే మన ప్రభాస్ అన్న కట్అవుట్ కి మ్యాచ్ అవ్వలేదు ఏదో అన్నట్టు అనిపిస్తుంది. సైడ్ క్యారెక్టర్ ఉన్నట్టు ఉంది అసలు. జస్ట్ అది ఇంకా మీరు గమనిస్తే ఈ సాంగ్ లో తన ఎక్స్ప్రెషన్స్ కూడా అంత ఏదో అంత లిరిక్ అంతా మన ప్రొఫెసర్ ఉందా. సో నేను జస్ట్ నార్మల్ గా ఒక సైడ్ యాక్టర్ ఉన్నట్టు ఏదో అలా అనిపించింది మాకు. అట్లా అనిపిస్తుంది అనమాట. మూవీలో ఎలా జరుగుతుందో దాని బట్టి ఏమన్నా ఉందేమో అనుకుంటాను. హీరోనే ఎంట పడతా ఉండొచ్చు, అలా ఉండిండొచ్చు, కానీ అలా అనిపించింది. సో ప్రభాస్ కూడా ఎంట పడుతూ ఉంటే ఆ హీరోయిన్ కి ఏమి ఎంట పడతారు అది నిజమే. పాయింట్ రెబల్స్ అయితే ఒప్పుకోరు. అదే ఆ హీరోయిన్ కంటే ఎవరైనా మంచి
ఫేమస్ హీరోయిన్ పెట్టింటే బాగుంది. ఫేమస్ అతను కూడా అన్నారు కదా. సో వేరే వాళ్ళు కూడా ఉన్నారు. సో చూద్దాం సినిమాలో ఎలా ఉంటుందో. ఎలా ఉందో. సో సాంగ్ అయితే బాగానే ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో పెట్టేయండి. నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. సో ఇలానే సపోర్ట్ చేస్తా ఉన్నాను. చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.